నీళ్లు పోస్తే చాలు సంబరపడిపోతాడు ఆ శివయ్య. భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ఇక ఆయనకు అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలను సమర్పిస్తే మనం ఏం కోరుకుంటే దానిని వెంటనే ఇచ్చేస్తాడు. భక్తులు ఏమిచ్చినా కాదనకుండా తీసుకునేవాడే ఆ పరమశివుడు. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేవాడే ఆ భోలాశంకరుడు. పాము, ఏనుగు, సాలిడు పురుగులు చేసిన సేవ, పెట్టిన నైవేద్యం స్వీకరించి వాటికి శాశ్వతత్వాన్ని ప్రసాదించాడు శ్రీకాళహస్తీశ్వరుడు. అంతెందుకు, కన్నప్ప ఇచ్చిన మాంసాన్ని కూడా ఆయన ప్రసాదంగా స్వీకరించాడు. మనం ఏమి ఇస్తున్నామన్నది ఆయనకు ముఖ్యం కాదు, ఎంత భక్తితో సమర్పిస్తున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే ఆయన వైరాగ్యుడు, శ్మశానవాసుడు. ఏమిచ్చినా తీసుకుంటాడు, ఏం కావాలన్నా ఇచ్చేస్తాడు. అటువంటి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించలేడా చెప్పండి? గతంలో మన కంటి సమస్యలను తీర్చే వెల్లీశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడుకుంటే డివైన్ పాత్ ఛానల్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఈ రోజు మనం చెవి నొప్పిని తగ్గించే శివాలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సాధారణంగానే పిల్లలు, పెద్దలకు అందరికీ కూడా చెవి నొప్పి వస్తూ ఉంటుంది. చెవి నొప్పి బాధ వర్ణనాతీతం. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్నో మందులు వాడుతుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఎటువంటి గుణం కనిపించదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న శివాలయంలో పీతలను సమర్పించడం వలన చెవి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చునని పండితులు చెప్తున్నారు. మనం ఈ శివాలయాన్ని దర్శించుకోవాలంటే గుజరాత్ వరకు వెళ్ళాలి. గుజరాత్లోని సూరత్ నగరంలో వృందనాథ మహాదేవ దేవాలయం ఉంది. ఆ ఆలయాన్నే రామనాథ శివగేల ఆలయం అని కూడా పిలుస్తారు. రాములు వారు స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తులు చెబుతున్నారు. ఏడాది పొడవునా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే మకర సంక్రాంతి రోజున ప్రత్యేకించి స్వామివారికి పీతలను సమర్పిస్తారు. ఇలా స్వామివారికి పీతలను సమర్పించడం వలన చెవి నొప్పి తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. స్వామికి పీతలను సమర్పించడం వెనుక ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. శ్రీరాముడు వనవాసానికి వచ్చిన సమయంలో ప్రస్తుతం ఆలయం నిర్మించిన ప్రాంతంలో ఓ సముద్రం ఉండేదట. రాములు వారు ఆ ప్రాంతంలో సంచరించే సమయంలో సముద్రంలోని ఓ పీత పదే పదే రాములు వారి పాదాల వద్దకు వచ్చి ఆయనకు నమస్కరిస్తూ ఉంటుండేది. రాములు వారి పాదాలను తాకి ఆ పీత ఎంతగానో సంతోషించేది. ప్రతిరోజు రాముడు వద్దకు వస్తున్న ఆ పీతకు స్వామివారు ఓ వరం ప్రసాదించారు. రాముడు నిర్మించిన రంధనాథ మహాదేవ ఆలయంలో పీతలను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, ముఖ్యంగా చెవికి సంబంధించిన రుగ్మతులు తగ్గిపోతాయని వరమిచ్చాడు. అప్పటి నుంచి మహాదేవునికి పీతలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ పీతలకు ప్రజలెవరూ కూడా ఎటువంటి హాని చేయరు. ఆలయంలో స్వామివారికి సమర్పించే పీతలను అధికారులు సేకరించి తిరిగి వాటిని సముద్రంలో వదిలేస్తారు. కోరిక నెరవేరినప్పుడు స్వామికి పీతలు సమర్పిస్తారు. ఇలా సమర్పించిన వారి చెవికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఎన్నో శతాబ్దాలుగా మకర సంక్రాంతి రోజున పీతలను సమర్పించే ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఈ సంప్రదాయం కారణంగానే వృందనాథ మహాదేవ ఆలయం ప్రత్యేకించి ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో పీతలను సమర్పించిన తర్వాత పక్కనే ఉన్న శ్మశానానికి వెళ్లి తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలని, ఆత్మలు పుణ్యలోకాలకు వెళ్లాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారట. ఇలా శ్మశానంలో ప్రార్థించి పూర్వీకులకు ఇష్టమైన వస్తువులను అక్కడే ఉంచుతారు. మీరెప్పుడైనా సూరత్లోని వృందనాథ మహాదేవ ఆలయానికి వెళ్ళారా? వెళ్తే కనుక మీ అనుభవాలేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.